మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఊరు వాడ వీధి ఇళ్లలో ప్రతి ఇంట్లో చాలా అందంగా వినాయకుడిని ముస్తాబు చేశారండి. కడప నగరంలో అయితే ఎక్కడ చూసినా కూడా గణనాథుని నామస్మరణతో మారుమోగుతుంది. మరి మనం ఎక్కడైతే మన కడప నగరంలో వినాయకుడిని పెట్టారో వాటినన్నింటినీ సందర్శించి వారి మాటల్లోనే వారు ఏం చెప్తారో, ఎలా సెలబ్రేషన్స్ చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు ధనుష్ కుమార్ అండి. ఈ కాలం జనరేషన్ చాలా వరకు పండగలు సాంప్రదాయాలు అంటూ మర్చిపోతున్నారు. మరి మీ జనరేషన్, మీ యూత్ కదా, మీకు ఈ వినాయకుడి చవితి గురించి ఏం తెలుసు? వినాయక చవితి అనగానే మన గణేష్ మహారాజ్ పుట్టినరోజు అండి. ఇప్పుడు ఈ గణేష్ మహారాజ్ పుట్టినరోజు వచ్చి ప్రతి ఒక్క భాద్రపద మాసంలో మొదటి చవితి రోజు వినాయక చవితి వస్తుందండి. వినాయకుడు అలాగే ఆది దేవుడు. ప్రతి ఒక్క పూజకి మనం వినాయకుడితోనే పూజ మొదలు పెడతాము. అలాగే ఒక వినాయక చవితి అంటేనే ఆ రోజు విద్యకు సంబంధించిన పూజలు కూడా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్లలు బాగా సెలబ్రేట్ చేసుకొని ముందుకు సాగాలని, నెక్స్ట్ ఇయర్ అలా కూడా బాగా సెలబ్రేట్ చేస్తున్నారని కోరుకుంటున్నాను. సో మీ పరంగా మీరు వినాయక చవితి సందర్భంగా విషెస్ తెలియజేయండి. వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దుర్గా ప్రసాద్, నేను విజయదుర్గా దేవాలయ కార్యనిర్వాహకులను. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు విజయదుర్గా కాలనీలో సిఆర్ఐ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగింది. సో ఉత్సవాలకు మేము కూడా పాల్గొనేదానికి వచ్చాము. సో ఈ సందర్భంగా ఇది హిందువుల సమైక్య పండుగ. కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఈ పండుగ జరుపుకుంటారు. సో యావత్ భారతదేశం ఈరోజు పూజలతో పునీతమై మరింత అభివృద్ధికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, ఈ వినాయక చవితి పండుగ అనగానే పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఆహ్లాదకరంగా, చాలా ఆనందంగా అలా సెలబ్రేట్ చేస్తారు. మరి ఈ పండుగ వచ్చిందంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? అదేమ్మా, ఇది సమైక్య పండుగ, చిన్న పెద్ద తారతమ్యం లేదు. సో అందరు కలిపి చేసుకునే పండుగ. ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు దేశం అంతా పర్యటించి హిందువులకు ప్రత్యేకంగా కలిపి చేసుకునే ఒక పండుగ కావాలని చెప్పి వినాయక చవితిని ఆయన తీసుకొని రావడం జరిగింది. సో అందరిలాగా నాకు కూడా ఒకలాంటి దేశభక్తి ఉప్పొంగుతుంది. సో ఈ రకంగా దేశంలో అందరం ఏకమై ఈ పండుగ చేసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ముందుగా మీ పేరు చెప్పండి. నా పేరు గోవింద నాగరాజు, విజయదుర్గ కాలనీ వాసిని. ఎంతకాలంగా మీరు వినాయక చవితి అంటే ఇది ఎన్నో సంవత్సరం అండి మీరు ఇది వేడుక సందర్భంగా అంటే ఎన్నో ఇయర్ నుంచి మీరు జరుపుకుంటున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేస్తూ మీరే నిర్వాహకులు అనుకుంటాను, నిర్వాహకులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంత కాలంగా కొనసాగిస్తున్నారు? ఇప్పటికీ 22 సంవత్సరాలు అయింది. మేము స్టార్టింగ్ లో సిఆర్ఐ సుబ్బారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కాలనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూ 22 సంవత్సరాలు, 22వ వార్షికోత్సవం ఇది. చాలా ఘనంగా కాలనీ వాసులు అందరం కలిసి ఐకమత్యంతో ఈ వినాయక చవితిని మేము జరుపుకుంటున్నాము. మరి వినాయక చవితి సందర్భంగా ఈ ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్, యాక్టివిటీస్ ఏమైనా అవి కూడా మీరు పెడతారా? అమ్మా, ఖచ్చితంగా. ఎట్లా అంటే విజయదుర్గ కాలనీలో ప్రతి ఒక్కరు అన్ని ఇళ్ళ వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలకు, దైవ కార్యక్రమాలకు చాలా బాగా సహకరిస్తున్నారు. ప్లస్ అలాగే అందరూ కూడా ముందుకు వచ్చి ఇక్కడ సాధ్యమైనంత వరకు అందరూ కూడా ఎంప్లాయీస్ ప్లస్ అంతా అఫీషియల్సే ఉండేది. అయినా కూడా అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. కాలనీ డెవలప్మెంట్ కోసం కూడా బాగా సహకరిస్తున్నారు. వారందరికి కూడా వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము ఈ కాలనీ తరఫున కోరుకుంటున్నాము. వినాయక చవితి శుభాకాంక్షలు. మీ పేరు చెప్పండి. థ్యాంక్ యూ. నా పేరు బొర్రా సాంబశివారెడ్డి, 4వ రోడ్డు ఉంటా. మా కాలనీ విజయదుర్గ కాలనీ ఈరోజు అతి అద్భుతంగా వినాయక చవితి పండుగను చాలా ఆనందంగా కాలనీ వాసులందరూ కలిసి కులమత భేదాలకు తావీయకుండా అందరూ కలిసి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకుంటున్నారు. కాలనీ వాసులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మరొకసారి కాలనీ ఈరోజు పండుగ సందర్భంగా వినాయకుడి విగ్రహ ఏర్పాట్లు చేసిన కార్యనిర్వాహకులకు అందరికీ కూడా, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ వినాయకుడి ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం చాలా చక్కగా
నిర్వహిస్తున్నారు. అంత బాగా ఈ పరిసర ప్రాంతాలు ఎక్కడ లేదు, అంత చక్కగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి అన్నదానం చేయటం, ప్రజలను చేయటం, మంచి కార్యక్రమాలు నిర్వహించడం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వచ్చారు. ఇదే విధంగా ఇంకా కంటిన్యూగా అందరూ కలిసి ఐక్యతగా ఈ విజయదుర్గ కాలనీలో ఒకటే యూనిటీగా ఉండాలని చెప్పి నేను దేవుడిని ప్రార్థిస్తా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ జైన్. నేను సిఆర్ఎస్ బారెడ్డి వాళ్ళ అబ్బాయి. సో 22 సంవత్సరాలుగా కాలనీలో వినాయక చవితి అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతున్నది. సో ఎప్పుడు ఇబ్బందులు లేకుండా 22 years గా కండక్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మా నాన్న వాళ్ళు అయితే, పెద్దనాన్న వాళ్ళు, మామ వాళ్ళు, బావ వాళ్ళు, కాలనీ వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగే ఏర్పడేసి అందరూ కలిసి సెలబ్రేషన్స్ అంతా 22 years గా జరుపుకుంటూ వచ్చినారు. సో దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలనేది మా థాట్. అండ్ ప్రతి దానిలోనే మనం కూడా మంచి ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. అండ్ చిన్నపిల్లలకి అయితే కానీ, పెద్దలకి అయితే కానీ ఒక ఫ్యామిలీ లాగా కూర్చొనేసి చిన్నపాటి టైం స్పెండింగ్ లాగా ఒక ఈవెంట్ టైప్ లో అయిపోతుంది వినాయక చవితి. సో అలానే కంటిన్యూ అవుతూ ఉండాలని ఆశిస్తున్నాను. ఇక్కడ చిన్నారులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. వినాయక చవితి గురించి వాళ్ళు ఏం చెప్తారో వారి మాటల్లోనే అడుగుదాము. హాయ్, హ్యాపీ వినాయక చవితి. ఒక్కసారి అందరూ చెప్పండి హ్యాపీ వినాయక చవితి అని. వినాయక చవితి పండుగ అంటే అందరికి, పిల్లలకు, పెద్దవాళ్ళకి అందరికి చాలా ఇష్టం కదా. మరి వినాయక చవితి గురించి మీకు ఏమన్నా తెలుసా? వినాయక చవితి అంటే అందరూ జరుపుకునే పండుగ. మా కాలనీలో ప్రతి 9వ రోడ్డులో 4వ రోడ్లో పెడతారు. ఈసారి 9వ రోడ్లో పెట్టలేదు, 4వ రోడ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ప్రతిసారి. ఈసారి మా ఈవినింగ్ గేమ్స్ ఆడిపిస్తారు, మళ్ళీ నైట్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఓకే, చూసారు కదండి మన కడప నగరంలో ఎంత అద్భుతంగా, ఎంత ఆనందంగా, ఉత్సాహంగా. ఈ వినాయక చవితి అంటేనే పిల్లలకు, పెద్దలకు ఒక స్పెషల్ పండుగ అండి. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలుగా మారిపోయి వాళ్ళు కూడా సరదాగా ఈ ఒక ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయటం అనేది జరుగుతుందండి. మరి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు, కడప నగర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.